ఫ్యాన్ వార్స్ అనండి, బయట డిస్కషన్స్ అనండి, అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే 'పుష్ప 2' ట్రైలర్ గురించి. ట్రైలర్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ ట్రైలర్ అది ఓకే. బట్ ఎందువల్ల కొన్ని లాంగ్వేజ్ లో 'సలార్‌ని' గాని, 'కేజీఎఫ్ రికార్డ్స్‌ని' గాని ఈ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. ఈ రకమైనటువంటి డిస్కషన్ ఫ్యాన్స్ వార్స్ మధ్య గాని, ఇక్కడ డిస్కషన్స్ లో గాని నడుస్తుంది. అయితే దీనికి రకరకాల రీజన్స్ నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు గుర్తుంటే గతంలో 'పుష్ప 1'ని 'ది రైజ్‌ని' వాళ్ళు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ రాజమౌళి ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల ఆయన ఇచ్చినటువంటి సలహాల్ని సుకుమార్ అండ్ టీమ్, మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్ వీళ్ళందరూ అర్థం చేసుకొని, ఈ సినిమా పొటెన్షియల్ రాజమౌళియే చెప్తున్నారంటే ఖచ్చితంగా దీన్ని ఇండియా వైడ్ రిలీజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రిలీజ్ చేశారు. అసలు బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల 50 రోజులు కూడా ఆడింది 'పుష్ప'. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 'పుష్ప 2' ఆర్ 'పుష్ప' ఫ్రాంచైజ్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ కంప్లీట్‌లీ కనెక్టెడ్ టు సోషల్ మీడియా థింగ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. గ్రౌండ్ లెవెల్‌లో డీప్ రూటెడ్‌గా మీకు థియేటర్ దగ్గర జనాలు ఎగబడి చూడబోయేటువంటి సినిమా ఇది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్‌లో ఈ మూవీ ఏదో ఒక ప్లేస్, బీహార్‌లో ఒక ప్లేస్, బెంగాల్‌లో ఒక ప్లేస్, మహారాష్ట్రలో చిన్న ప్లేస్ తీసుకోండి. మన సైడ్ కరీంనగర్ లేకపోతే కైకలూరు ఇట్లాంటి ఊర్లు ఉంటాయి కదా! అక్కడ గూడా. అలాంటి ఊర్లలో మీకు గీలర్లు జాంతానే. ఎందుకంటే 'పుష్ప 1'కి ఆ లెవెల్ ఆఫ్ హైప్ ఉంది. 'పుష్ప 1' 'పుష్ప 2'కి ట్రైలర్ లాంటిదన్నమాట. సో, 'పుష్ప 1'కి సంబంధించినటువంటిది ఆల్రెడీ మైండ్‌లో ఉంది గాబట్టి, మీకక్కడ ఒక కటౌట్ పడేస్తే, అక్కడ ఒక ఫ్లెక్స్ పడేస్తే 'పుష్ప 2' రిలీజ్ అని పిచ్చి కుక్కల్లాగా జనాలు ఎగబడి టికెట్ల కోసం పడిపోతారు. సో, ఆ కైండ్ ఆఫ్ వైబ్ అనేది మాస్ ఆడియన్స్‌లో ఏ ఏ ఇండియన్ సినిమా సృష్టించినటువంటి వైబ్‌ని ఈ మూవీ 'పుష్ప' ఫ్రాంచైజ్ సృష్టించింది 'పుష్ప 1'తో. కాబట్టి సోషల్ మీడియా లైక్సో లేకపోతే వ్యూస్ ఇవన్నీ అసలు పారామీటర్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినైట్‌లీ మీరున్నారు, నేనున్నా. ఎంతో మంది ఉన్నాం. ఎగబడి చూసేవాళ్ళం సోషల్ మీడియాలో కూడా. కానీ రికార్డ్స్ పీక్‌లో ఎందుకు లేవు? గ్రౌండ్‌లో కూడా అలాగే ఉంటదా అంటే, పాట్నాలో వచ్చినటువంటి జనమే మీకు సమాధానం. అద్భుతమైనటువంటి జనం వచ్చింది. అల్లు అర్జున్ స్టామినాతో పాటు 'పుష్పరాజ్' అనే క్యారెక్టర్‌కి పార్ట్ 1కి వాళ్ళైనటువంటి కనెక్షన్ వల్ల వచ్చారనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. మీకు 'పుష్ప 1' ఏదైతే ఆ మేనరిజమ్స్ కావచ్చు, ఆ క్యారెక్టర్ కావచ్చు, ఆ క్యారెక్టర్ బిల్డ్ కావచ్చు, ఇదంతా చూసి ఒక రకమైనటువంటి హైప్‌తో ఆల్రెడీ వాళ్ళున్నారు. అట్లాంటి వాళ్ళు 'పుష్ప 2' ఎప్పుడొస్తదా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ట్రైలర్ డజంట్ మ్యాటర్. ఫస్ట్ పార్ట్ అనేది వాళ్ళకి ఒక ట్రైలర్ కింద లెక్క. సెకండ్ దాంట్లో మీరొక పోస్టర్ ఏసినా సరే ఎగబడి థియేటర్‌లకొచ్చేస్తారు. సో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఏమాత్రం గూడా బాధపడాల్సిన లేకపోతే దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఆఫ్‌కోర్స్ చాలా మందికి పెద్ద మ్యాటర్ ఏం గాదు. వ్యూసు, లైక్స్, యూట్యూబ్ రికార్డ్స్ ఇవన్నీ గూడా చాలా కొద్ది మందికే మ్యాటర్. ప్రతి ఫ్యాన్ బేస్‌లో ఒక 20% ఫ్యాన్ బేస్‌లో వీటిని సీరియస్‌గా తీసుకుంటాయి తప్ప 20 మంది 100 మంది ఫ్యాన్స్‌లో 20 మంది సీరియస్‌గా తీసుకుంటారు తప్ప 1000 మందిలో 200 మంది సీరియస్‌గా తీసుకుంటారు తప్ప 10,000 మందిలో 2,000 మంది సీరియస్‌గా తీసుకుంటారు తప్ప మిగతా 80,000 మందికి కూడా గ్రౌండ్ రియాలిటీలో సినిమా ఎట్లా ఆడుతుందనేది ఇంపార్టెంట్. సో, మీకు 'పుష్ప' ఫుట్ ఫాల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే 'బాహుబలి' అనేది ఫ్యామిలీ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అయినటువంటి మూవీ. ఆఫ్‌కోర్స్ చాలా పెద్ద ఫ్రాంచైజ్ అది గూడా. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్. దాని తర్వాత వచ్చినటువంటి 'కేజీఎఫ్' అనేది యాక్షన్ లవర్స్‌కి కాస్తంత మాస్ లవర్స్‌కి కనెక్ట్ అయ్యేటువంటి మూవీ. కానీ 'పుష్ప' మూవీ డీప్ రూటెడ్‌గా మళ్ళీ చెప్తున్నా, డీప్ రూటెడ్‌గా ఆడియన్స్‌లు విపరీతంగా ఎగబడి ఇష్టపడేటువంటి సినిమా. దీన్ని మనం వేరే సినిమాలతో కంపేర్ చేయకూడదు. మీరు మాస్ ఆడియన్స్ ఎన్నడూ యాక్సెప్ట్ చేయనంత లెవెల్‌లో 'పుష్ప 2' గనక మంచి సబ్జెక్ట్, యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే, మీ ఊహకందని నంబర్‌లో హిందీ బెల్ట్‌లో వస్తున్నాయి. ఇండియన్ పనోరమాలో, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వడికి, తెలుగోళ్ళు పక్కన పెట్టండి, ఇండియన్ హిస్టరీలో ఏ హీరోకి రాని నంబర్‌లు ఇండి హిందీ బెల్ట్ మాత్రమే ఇవ్వబోతుంది 'పుష్ప 2'కి సరైనటువంటి అవుట్‌పుట్ వస్తే మాత్రం. ఇది నా మాట. సో, మీకేమనిపించింది కామెంట్ చేయండి.